పాత్రికేయ మిత్రులకు, విద్యార్థి ఉద్యమ వీరులకు ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు షాగంటి రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. స్కాలర్షిప్లు రాక గత 4-5 సంవత్సరాల నుంచి విద్యా సంస్థ ఎంత కుంటుపడిపోతుందో ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు చూస్తూనే ఉన్నాడు. ఎన్నో రకాలుగా ఎన్నో విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేసినా కూడా స్కాలర్షిప్ రావడం లేదు. ఇది చూసిస్తున్నట్టుగా ప్రభుత్వం చూస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు తప్ప విద్యా వ్యవస్థను పట్టించుకునే నాదుడు లేకుండా పోయిండు. విద్యా వ్యవస్థకు ఒక విద్యా మినిస్టర్ లేకపోవడం అనేది ఇది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సిగ్గుచేటు. దీన్ని ఈ చేపట్టే ఉద్యమాన్ని స్కాలర్షిప్లు వచ్చే విధంగా వచ్చేదాకా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఏదైతుందో ప్రతి ఒక్కరు విద్యార్థి నాయకులు పాల్గొని ఉద్యమం చేసి ముట్టడి చేసినా సరే స్కాలర్షిప్లు వచ్చే వరకు పోరాడతామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి గల్లీకి ఒక కాలేజీ, గల్లీకి ఒక స్కూలు, చిన్న చిన్న గల్లీలలో కూడా స్కూళ్ళు కాలేజీలు ఏర్పడడం జరిగింది. విచ్చలవిడిగా ఉన్నాయి, పర్మిషన్లు ఉండవు, ఏముండవు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా కాలేజీలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ కనసాలలో జరిగి వాళ్ళు డబ్బు తీసుకుంటారో ఏం తీసుకుంటారో మాకు సంబంధం లేదు, కానీ పర్మిషన్ అయితే వెళ్ళిపోతున్నాయి. అలా ఫీజులు లక్షలు వసూలు చేస్తూ స్కాలర్షిప్లు వసూలు చేస్తూ స్కాలర్షిప్ రావట్లేదని వీళ్ళకి ముందు విద్యార్థులకు ఫీజులు ముందే వసూలు చేస్తూ అనేక రకాలుగా విద్యార్థులు బాధ పెడుతున్నారు. కాబట్టి అదేవిధంగా విద్యార్థులు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యొక్క క్యారెక్టరు వేరే రూట్లో పోతుందంటే కారణం ముఖ్యంగా ఫిజికల్ డైరెక్టర్ లేకపోవడమే. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక విద్యార్థి, ఒక 16 సంవత్సరాలైన ఒక విద్యార్థిని, ఒక అమ్మాయి ఒక తల్లిని చంపింది. కారణం ఏంటంటే కాలేజీలలో డిసిప్లిన్ లేకపోవడము, కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ లేకపోవడము, కాలేజీలలో ఒక క్రమ పద్ధతి, ఒక క్రమశిక్షణ లేకపోవడము. ప్రతి కాలేజీకి ఒక గ్రౌండ్ లేదు. హైదరాబాద్లో కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి, వేల స్కూళ్ళు ఉన్నాయి, కానీ ఫిజికల్ డైరెక్టర్ లేడు, ఒక చిన్న గ్రౌండ్ లేదు. మేము ఎన్నో కాలేజీలు విజిట్ చేసి, స్కూల్ విజిట్ చేసి పర్మిషన్ ఏదో మీకు గ్రౌండ్ లేదు, ఎట్ట పర్మిషన్ ఇచ్చిందంటే మాకు జిహెచ్ఎంసీ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్ ఉందని సాకులు చెప్పి వీళ్ళ డబ్బులు ఇచ్చి దాన్ని కాలం డొల్ల చెప్తారు తప్ప ఈ విద్యా వ్యవస్థను, క్రీడా వ్యవస్థను పట్టించుకునే నాదులే లేడు. క్రీడా వ్యవస్థను మెయిన్గా చెప్పాలంటే కపట ప్రేమ చూపిస్తుండు రేవంత్ రెడ్డి గారు, సౌతి తల్లి ప్రేమ చూపిస్తుండు రేవంత్ రెడ్డి గారు. ఏషియన్ గేమ్ మెడల్ కొట్టినటువంటి నందిని అగసారకు ఏమి ఇవ్వకపోవడం చాలా సిగ్గుసేటు. ఇండియాకే పేరు తెచ్చి గోల్డ్ మెడల్ తెచ్చిన అమ్మాయికి ఒక చిన్న పథకం లాంటి ఏదో రకాలుగా ఆర్థికంగా ఆదుకోకుండా, ఏమి చేయకుండా ఎంతోమందికి డిఎస్పీ పోస్టులు ఇచ్చి చాలామందికి ఇవ్వడం జరిగింది నీరజ్ వాళ్ళు. కాబట్టి నందిని కూడా ఇలా మెడలు తెచ్చే వాళ్ళకు కూడా వాళ్ళను ప్రోత్సహించే విధంగా క్రీడా వ్యవస్థను కాపాడుకోవాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం.